నమస్కారం ఫ్రెండ్స్. నిజంగా ఈరోజు మనం వినబోయే వార్త మన గుండెలను కలిచివేసే వార్త. ఒక కన్న తల్లి తన కొడుకు బాగా సక్రమంగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి అని మంచిగా చదువుకోమని చెప్పడమే ఆవిడ పాలిట అదే మరణశాసనమైంది. విజయనగరం జిల్లా డోలపేటకు చెందిన ముంజేటి స్పందన ఒక మహిళ ఈ నెల 4వ తారీఖున దారుణ హత్యకు గురైంది. అయితే ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే ఈ పని చేసింది ఎవరో కాదు, ఆమె కన్న కొడుకే. ఇంకా ఒక విషయం ఏంటంటే అతనికి ఇంకా 16 సంవత్సరాలు కూడా నిండలేదు. ఆ తల్లి చేసిన ఒక మంచి పని ఏంటంటే ఆ కొడుకుని మంచిగా చదువుకోమని మందలించింది, అంతే. తల్లి మీద కోపం పెంచుకున్న ఆ బాలుడు అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. తల్లిపై విచక్షణారహితంగా కత్తితో పలుమార్లు దాడి చేసి ఆ తర్వాత ఇంటి పక్కనే ఉన్న చెరువులో పడేశాడని చెప్పి పోలీసులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న బంగారాన్ని డబ్బుల్ని దోచుకొని ముంబై వెళ్ళి అక్కడ మాఫియా గ్యాంగ్లో చేరాలని కూడా ఆ అబ్బాయి ప్లాన్ చేశాడని సమాచారం. ఒక కన్న తల్లి 9 మాసాలు మోసి కని పెంచి నా బిడ్డ మంచిగా గొప్పగా ఉండాలని కోరుకునే మనిషి తల్లి అంటే, అలాంటి తల్లిని చదువుకోమని చెప్పిందనే కారణంతో శత్రువులా మారి నిజంగా సమాజానికి ప్రమాదకరమైన సంగతులు ఇలాంటివి. ఇలా సమాజం మారాలంటే అసలు సమస్య ఎక్కడుందో అందరం సమాజం అంతా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిల్లల చేతిలో మనం సెల్ ఫోన్ ఇచ్చి వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారా, ఏం చూస్తున్నారా మనం కూడా చూడాలి. వాళ్ళు బయటికి వెళ్ళేటట్టయితే ఎవరెవరితో తిరుగుతున్నారా, అవతల వాళ్ళతో పాటు స్నేహం చేసేవాళ్ళు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి మనస్తత్వాలు గల వాళ్ళ అనేది అవి కూడా మనం తల్లిదండ్రులుగా ఆలోచించాలి. ఏం కంటెంట్ వాళ్ళ మీద ప్రభావం చూపుతూ ఉంది, వాళ్ళు సెల్ ఫోన్లో చూసి వచ్చి అలాంటివి చేస్తూ ఉంటారు. మొన్న ఒక ఎగ్జాంపుల్, జనరల్గా మనం పల్లెటూళ్ళలో అడుగు మన డాక్టర్ గారు వచ్చారు, గొడవ చేసి ఇంజక్షన్ చేస్తాడు అంటాం కదా, అంటే పిల్లలు భయపడతారు. కానీ మన ఒక బాలుడు అంటే ఇదంతా చూస్తూ ఉంటే నాకు అంటే అనిపిస్తూ ఉంది. ఒకళ్ళ ఇంటికి నేను వాళ్ళ ఇంట్లో బీపీ చూడటం కోసం వెళ్ళాను. ఆ పిల్లవాడు అంతకుముందు గొడవ చేస్తూ ఉంటే ఎంత 6 సంవత్సరాల పిల్లవాడు. వాళ్ళ తల్లిగారు అడుగు డాక్టర్ అంకుల్ వచ్చారు, గొడవ చేస్తే ఇంజక్షన్ చేస్తారు అని అంటే ఆ బాబు అన్నాడు తెలుసా, చేయమను, నా దగ్గర గన్ను ఉంది కదా, నేను కూడా కాలుస్తాను అన్నాడు. చూడండి, 6 సంవత్సరాల బాలుడు. నేను స్టన్ అయిపోయా. నేను దాదాపు 33 ఏళ్ళ నుంచి ఈ వైద్య వృత్తిలో ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. కానీ ఎవరన్నా డాక్టర్ గారు వచ్చారంటే భయపడతారు పిల్లలు. కానీ ఇప్పుడున్న ఒకళ్ళిద్దరు పిల్లల్ని చూస్తే అసలు ఎలాంటి మనస్తత్వాలు అంటే వీళ్ళు చూసిన కంటెంట్ ఏంటా, ఈ సెల్ ఫోన్ ప్రభావం పిల్లల మీద ఎంత ఉందా అనేది మనకు తెలిసిపోతూ ఉంది. ఈ చిన్నపిల్లలు సినిమాలు, హింసాత్మకమైన వీడియోలు, రౌడీజాన్ని హీరోలాగా చూపించే కంటెంటు, అంతేకాకుండా కొంతమంది పిల్లల ఆలోచనలు ఇలాంటి తప్పుడు ఆలోచనలు పెట్టుకొని అంటే ఆ పిల్లల మెదడులో ఇవి చొచ్చుకుపోతాయి. ఇక వెనక ముందు ఆలోచించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు సెల్ ఫోన్లో రోజు ఏ కంటెంట్ చూస్తుంటారో అలాంటి ప్రభావమే వాళ్ళ మీద పడతా ఉంది. కాబట్టి తల్లిదండ్రులుగా మనం కూడా పిల్లలతో మంచిగా మాట్లాడి అసలు వాళ్ళ మాటలో మనకు అర్థమైపోతూ ఉంటుంది వాళ్ళ మనస్తత్వాలు ఎలాంటివో. పిల్లలు ప్రతిరోజు మనం మాట్లాడించాలి, వాళ్ళతో వాళ్ళ మనసులో ఏముందో మనం తెలుసుకోవాలి. ఫోన్లో వాళ్ళు ఏమేమి చూస్తున్నారో మనం గమనించాలి. అంతే, భయంతో కాదు, వాళ్ళతో ప్రేమతో మాట్లాడాలి. ప్రేమతోనే మనం కూడా అది కాదు, ఇది ఇలా చేయాలి, ఇది చూడకూడదు, ఇది చూడాలి అని చెప్పి మనం కూడా వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసినప్పుడే ఆ పిల్లల మనస్తత్వాలు మనకు తెలుస్తాయి తప్ప తర్వాత వాళ్ళ వయసు ఎక్కువైన తర్వాత ఆ తర్వాత మనం చెప్పే పరిస్థితి ఉండదు. వాళ్ళ ఇష్టం వచ్చి వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటి ఘటన ఈ ఘటన. ఈ ఒక్క కుటుంబం కాదు, మనం సమాజం అంతా ఆలోచించాలి. మనం కూడా పిల్లలకు వాళ్ళు ఎవరెవరితో తిరగాలో, ఎవరితో మాట్లాడాలో, ఎలాంటి స్నేహితాలు చేయాలో మనం కూడా రోజు చెప్పే మాటల్లో వాళ్ళని కూర్చోబెట్టి కొంచెంసేపు టైం కేటాయించి ఇలాంటి చెప్పాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులుగా మనందరి మీద ఉంది. ఎందుకంటే అంత 16 సంవత్సరాల లోపు పిల్లవాడిని వాళ్ళ తల్లిని 16 చోట్ల కత్తితో పొడిచి చంపేయాలనే అంత కసి ఆ పిల్లవాడిలో వచ్చిందంటే ఆ తల్లి చేసిన పాపం ఏంటి? మంచిగా చదువుకోమని చెప్పడమే ఆ తల్లి చేసిన తప్పు.
అయితే ఇతని ఆలోచన ధోరణే మార్పుగా ఉంది. కాబట్టి పిల్లల్లో ఇలాంటివి ఎప్పుడైనా ఎలాడైనా చూస్తే మనం చిన్నప్పుడే దాన్ని తుంచేయాలి. అంటే మనం చెప్పాల్సిన రీతిలో చెప్పాలి. చిన్నప్పటి నుంచే మంచి ఆలోచనలు, మంచి బుద్ధి, మంచి చదువుకొని సమాజం మీద మంచి అభిప్రాయం ఉండేటట్టు మనం పిల్లల్ని పెంచాలి. ఈ వీడియో మీద ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మీరు కొంచెం షేర్ చేస్తే ఇంకా కొంతమంది ఈ వీడియోని చూస్తారు. మిత్రులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.